ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ఈరోజు మనం టాపిక్లో శ్రీకృష్ణ భగవానుడు గోపికల వస్త్రాలను ఎందుకు ఎత్తుకెళ్ళాడో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మనకు కృష్ణుడు ఒక దొంగగా కనిపిస్తాడు, అలాగే శత్రువులను సంహారం చేసినటువంటి ఒక గొప్ప వీరుడిగా కనిపిస్తాడు, అలాగే గోపికల వస్త్రాలను అపహరించిన వాడిగా కనిపిస్తాడు. ఇంకా అనేక రకాలుగా మనకు భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు. కానీ ఒక దొంగగా ఉన్నవాడు, స్త్రీల బట్టలను అపహరించిన వాడు భగవంతుడు అవుతాడా అంటే శ్రీకృష్ణ భగవానుడు చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఒక గొప్ప పరమార్థం ఉండి తీరుతుందండి. అయితే కృష్ణ భగవానుడు గోపికల వస్త్రాలను ఎందుకు అపహరించాడు అంటే, గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి తమ భర్తగా కావాలి అని చెప్పి మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం అని చెప్పి ఒక వ్రతం వస్తుందండి. ఆ వ్రతాన్ని చేస్తారనమాట వాళ్ళందరూ కూడా. ఆ వ్రతాన్ని ఆ మార్గశీర్ష మాసం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆ వ్రతానికి వాళ్ళు తెల్లవారుజామునే నిద్ర లేచిపోయి యమునా నది తీరానికి వెళ్ళి ఆ యమునా నది తీరంలో బట్టలు ఒడ్డున పెట్టి నగ్నంగా స్నానాలు చేసి మరలా తిరిగి వచ్చి అమ్మవారికి కాత్యాయని అమ్మవారిని పూజించి ఆ రోజంతా కూడా ఎంతో నియమ నిష్టలతో ఉంటారనమాట. ఇలా కొన్ని రోజులు అవ్వగానే ఒక రోజు ఏం జరిగిందంటే, ఎప్పట్లాగానే గోపికలందరూ కూడా యమునా నది తీరానికి వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ కూడా ఒడ్డున పెట్టి ఆ యమునా నదిలో నగ్నంగా స్నానం చేస్తున్నారనమాట. అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి వాళ్ళ వస్త్రాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఒక కదంబ వృక్షం మీద కూర్చొని వేణుగీతం వాయిస్తూ వాళ్ళతో హాస్యం ఆడుతూ, మీ బట్టలు నేను ఎత్తుకొచ్చాను, మీకు ఈ బట్టలు కావాలి అంటే కనుక మీరందరూ ఎలా ఉన్నవాళ్ళు అలాగే వచ్చి ఈ బట్టలు ఒక్కొక్కరిగా కానీ గుంపుగా కానీ వచ్చి తీసుకొని వెళ్ళండి అని కృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు, లేదు కృష్ణ, మేము అలా రాము, మాకు చాలా సిగ్గుగా ఉంది, మేము అలా రాలేము, నువ్వు ఇలా బట్టలు ఎత్తుకొచ్చిన విషయాన్ని మేమందరం కూడా మీ నాన్నగారితో వెళ్ళి చెప్తాము అని చెప్తే, అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తున్నారు? నన్ను పతిగా కావాలని చెప్పి ఒక కోరిక కోరుకొని కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారు. మీరు వ్రతాన్ని అంతా చాలా నిష్టగా చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న పొరపాటు అయితే చేస్తున్నారు. అదేంటంటే, పరమ పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఎప్పుడూ స్నానం చేయకూడదు. అలా చేసినప్పుడు ఆ నదీ దేవతను అవమానించినట్లే కదా అవుతుంది. కాబట్టి ఆ పాప ఫలితం మీ ఖాతాలో పడి మీరు ఏ కోరికనైతే కోరుకొని వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ వ్రత ఫలితం మీకు దక్కకుండా పోతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఆ దోష పరిహారం పోవాలి అంటే మీరందరూ ఎలా ఉన్నవాళ్ళు అలాగే నా ముందుకు వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించండి, అప్పుడు మీ పాప ఫలితం పోతుంది అని చెప్తాడనమాట. ఎందుకు పోతుంది అని అంటే కనుక, శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా నేను మనిషిని అని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన నేను ఒక భగవంతుడి యొక్క స్వరూపాన్ని అని చెప్పుకున్నాడు. కాబట్టి భగవంతుడి దగ్గర నేను స్త్రీని, నేను పురుషుడిని అనేటటువంటి భేదాలు ఏమీ ఉండవు. అక్కడ ఆయన దృష్టిలో అందరూ ఆత్మలే. అందుకే మనం పుట్టినప్పుడు ఒంటి మీద ఏమీ ఉండవు. అలాగే మనం చచ్చిపోయేటప్పుడు కూడా మనం కట్టుకున్నటువంటి బట్టను కూడా తొలగించేసి మనం ఎలా అయితే భూమి మీదకు వచ్చామో అలాగే మరలా తిరిగి వెళ్ళిపోతాము. కాబట్టి భగవంతుడికి స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా, లేకపోతే జంతువా అనేటటువంటి భేదం అయితే ఆయనకి ఏమీ ఉండదు. కాబట్టి భగవంతుడి దృష్టిలో ఈ జీవులన్నీ కూడా ఆత్మలు అనేటటువంటి దృష్టికోణంతోనే ఆయన చూస్తాడు. కాబట్టి మీరందరూ నా దగ్గర సిగ్గుపడక్కర్లేదు, మీరందరూ కూడా జీవాత్మలు పరమాత్మతో ఏకం అవ్వడానికి మీరు ఈ వ్రతాన్ని పూనారు. కాబట్టి మీ వ్రత ఫలితం మీకు దక్కాలి అంటే కనుక నా ముందు చేతులు జోడించి నమస్కరించండి, అప్పుడు నేను మీ అందరినీ నాలో నేను కలుపుకుంటాను. అంటే వాళ్ళందరినీ భార్యలుగా చేసుకోవడము అని చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మీరందరూ జీవాత్మలు కాబట్టి మీరు ఎప్పటికైనా సరే నాలో కలవవలసిందే. కలవడము అంటే మీ అందరికీ ఎప్పటికైనా సరే మోక్షాన్ని ఇవ్వవలసిందే. మీరందరికీ నేనే భర్తని. అంటే
ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలంటేనండి, అక్కడ ఒక గోపికలకి మాత్రమే ఆయన భర్త కాదు. నిజానికి మనందరికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడే భర్త. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నపుంసకుడు కావచ్చు, మిగతా ఏ జంతువులు కావచ్చు, ఏ వృక్షములు కావచ్చు, మనమందరం కూడా చిట్ట చివరికి ఆ పరమాత్మలోనే కలవాలి. కాబట్టి మనందరికీ వ్యక్తిగతంగా వేరే వ్యక్తులతో వివాహం జరిగినా కూడా మనందరికీ అసలైన భర్త మాత్రం ఆ శ్రీకృష్ణ భగవానుడే. గోపికలందరూ కూడా ఆ ఉద్దేశంతోనే ఆయన వివాహం చేసుకోవాలని అనుకున్నారు తప్ప, నిజానికి ఆయన ఒక పురుషుడు కాబట్టి ఆయన మేమందరం మోహించి వివాహం చేసుకుంటున్నాం అన్నటువంటి భావన అయితే ఆ గోపికలలో ఇంత మాత్రం కూడా లేదండి. కాబట్టి ఆ గోపికలందరి దృష్టిలో ఇప్పుడు కృష్ణుడు ఎవరు? ఒక భగవంతుడు. వాళ్ళందరూ జీవాత్మలుగా వాళ్ళనుకున్నారు. కృష్ణుడు ఒక భగవంతుడి స్వరూపంతో ఆయనున్నాడు. కాబట్టి ఈ జీవాత్మలు ఎప్పటికైనా పరమాత్మతోనే కలవాలి. కాబట్టి కృష్ణ భగవానుడు మీరు సిగ్గుపడకుండా నా ముందు చేతులు జోడించి నమస్కరించండి. అప్పుడు నేను మీకు ముక్తిని కలిగిస్తాను. మిమ్మల్ని నాలోకి నేను తీసుకుంటాను. నా పతులుగా నేను చేసుకుంటాను. నేను మీ అందరికీ మోక్షాన్ని ఇస్తాను అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశమే తప్ప అందులో ఎలాంటి ధూర్తతనము లేదు. మనందరికీ అదొక ధూర్తతనంలా కనిపిస్తుంది. కానీ నిజానికి అందులో ఎంత గొప్ప రహస్యం దాగుందండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆ గోపికల్లాగానే మనమందరం కూడా ఎప్పటికైనా సరే ఆ శ్రీకృష్ణ భగవానుడికి చెందుతాం. కాబట్టి మనమందరం కూడా ఆ గోపికల్లాగానే మోక్షం కోసం ఎదురు చూద్దాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.